కన్నులు మోచిన మందభాగ్యులు ఒకడు ఒకడు ఒకడైనను లేచిరాడు ఒకడా ఎన్నాళ్ళి చలనంబులే నిశయనంబు ఏ తల్లు నల్లాడిరో ఏ తల్లు నల్లాడి అల్లాడి అల్లాడిరో కన్నీటంబడి కాగిపోయినవి కన్నీటంబడి కాగిపోయినవి నికంబెందు పాషాణము. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ గారికి అభినందనలు. చాలా గొప్పగా పాడారు సార్. ఇకపోతే నేను ఒక చిన్న విషయం చెప్పడం కోసం నేను లేచాను. ఏమిటంటే ఇందాక కోటేశ్వరరావు గారు నేను కూర్చుని షీల్డ్ తీసుకుంటుంటే వద్దండి నిలబడి తీసుకుంటాను అంటే ఆయన మాయాబజార్లో రేలంగి గారు జోకుడు చెప్పారు నాకు. రేలంగి గారిది నాది మొట్టమొదటి పరిచయం ఒక సెకండ్లో మీకు చెప్పేస్తాను నేను. రేలంగి గారు నాకు దూర బంధువు అండి. నాకు వరుసకి పెదనాన్న గారు అవుతారు. వరుసకి మా నాన్నగారికి ఏదో కజిన్ దూర బంధువు. నేను రాధమ్మ పెళ్ళి అనే సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నాను. షూటింగ్ అంటే నేను డైరెక్టర్ కాదు, మా గురువు గారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఆ సినిమాకి. దాంట్లో రేలంగి గారు అప్పటికే ఆర్థరైటిస్ వచ్చి కుర్చీలో కూర్చునే యాక్ట్ చేస్తున్నారు. ఆయన గురువు గారు అలాగే చేయిస్తున్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మీ బంధువునండి, నేను నా పేరు రేలంగి నరసింహారావు, నేను ఏనాడు చెప్పుకోలేదు ఆయనతో కావాలని. ఓ రోజు ఆయన సెట్లో నన్ను పిలిచాడు. ఆయన బాబు ఇట్రా అమ్మా అన్నారు. వచ్చాను. వచ్చిన తర్వాత ఏ ఊరు నీది అన్నాడు. పాలకొల్లండి అన్నాను. ఎవరబ్బాయి? డాక్టర్ రేలంగి శ్రీరంగనాయకులు గారు అబ్బాయినండి. ఓ రంగడ కొడుకువా, ఓకే. నీ పేరేంటి? రేలంగి నరసింహారావు. ఏంటేంటి? రేలంగి నరసింహారావు. అందరికి ఈ రోజు నుంచి నీ పేరు నరసింహారావు అయ్యా, రేలంగి కాదన్నాడు. అదేంటి సార్, అది మా ఇంటి పేరు రేలంగి, నన్ను తీసేసుకోమంటారేంటి అంటే ఇట్రా అన్నాను. ఒంగున్నాను. ఏమీ లేదయ్యా, సెట్లో మీ గురువు నిన్ను తిడుతున్నాడా నన్ను తిడుతున్నాడో తెలియట్లేదు. తిట్టినప్పుడు అల్లా నా అసిస్టెంట్ నా ఇంటికి చూస్తున్నారు, నన్ను కాదు వాడిని అని చెప్పడానికి చచ్చిపోతున్నాను, చేతులు లాగేస్తున్నాయి. ఈ రోజు నుంచి మార్చు. అది మా మొట్టమొదటి పరిచయం. కరెక్టే. కొంతమంది